సో, ఆఫ్టర్ 'కేజీఎఫ్' అంటే ఒక యాక్టర్‌కి ప్లస్ పాయింట్ ఏంటంటే టు గెట్ రికగ్నిషన్. యెస్. గెట్టింగ్ రికగ్నిషన్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్. యెస్. అదొచ్చిన తర్వాత బీయింగ్ టైప్ కాస్టెడ్ ఈస్ ఎ మైనస్ పాయింట్. యెస్. వెరీ అంటే ట్రూ. ఆ క్యారెక్టర్‌లో ఓకే. ఆ 90స్ అండ్ 80స్ లుక్‌కి కరెక్ట్‌గా ఉన్నారు. అండ్ నెగెటివ్ షేడ్ లుక్ ఉన్నారని చెప్పేసి ఇంకా ఒక 20, 30 ఆఫర్స్ వస్తా ఉంటాయి అలాగా. అవును. సో, అవును. మీరు ఎంతవరకు కేర్‌ఫుల్‌గా ఉన్నారు? యాక్చువల్లీ మీరన్నట్టు స్టీరియోటైప్ చేసేస్తారు. ఈ హ్మ్. క్యారెక్టర్‌కే వీళ్ళు సెట్ కరెక్ట్‌గా అయిపోతాడు. ఉంటారు అన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు 'కేజీఎఫ్' 'కేజీఎఫ్‌లో' నన్ను కొంచెం ఏజ్‌గా చూసారు. ఒక 35, 40 ఇయర్స్ ఓల్డ్, అవును. జస్ట్ మీసలుంటాయి, సైడ్ లాక్స్ ఉంటాయి. సో, అలానే అనుకోని వాళ్ళు అడిగారు. కొన్ని వేరే పోలీస్ ప్రాజెక్ట్స్. క్యారెక్టర్స్‌కి నన్ను అడిగారు. ఓకే. చాలా సటిల్‌గా ఉంది క్యారెక్టరు. చాలా పాయిస్డ్‌గా ఉంది. సో, ఇలాంటి క్యారెక్టరు మన పోలీస్‌గా వర్కౌట్ అవుతది అని కన్నడలో కూడా మన 'పునీత్ రాజ్ కుమార్' సార్‌తో 'యువరత్న' అనే ఒక సినిమాలో అవును. పోలీస్‌గా 'యువరత్న' అండ్ చేశాను. 'కోటిగబ్బ' గూడా యెస్. చేస్తారు కదా! పోలీస్‌గా చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ స్టీరియోటైప్ అవుతున్నా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఐ కేమ్ డౌన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చింది. హ్మ్. ఫస్ట్‌లీ వాస్ 'దేవర'. సో 'దేవరా'లో నాకు ఇంకా యంగర్ క్యారెక్టర్ ప్లే చేయడానికి దొరికింది. సో ఐ లాస్ట్ ఎ లిటిల్ వెయిట్. ఆ క్యారెక్టర్‌కి ఎలా కనపడాలో అలా ఇది చేసుకున్నా.